కీర్తన గ్రంథము 102వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు సారనిమ్ము. దేవునికి స్తోత్రము. ఒక వ్యక్తి తన జీవితంలో దుఃఖము చేత సమస్యపోయి తనకున్నటువంటి సమస్యలు బట్టి, తనకున్నటువంటి బాధలు బట్టి ఎవరికి చెప్పుకోవడం తెలియక ఏం చేయడం అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏ దిక్కును చూసిన సహాయం లేనప్పుడు నాకు ఒకే దిక్కు, అది దేవుడే దిక్కని ఆ సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తి దేవుడి మందిరానికి వెళ్ళి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా మొర నీ యొద్దకు సారనిమ్ము. ఆయన చూడండి ఎలా ప్రార్థిస్తున్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా మొర నీ యొద్దకు సారనిమ్ము. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. మరి మానవుడిగా మనం ఏం చేయాలి? మన సమస్యలతో మనం బాధపడతాము, మనకున్నటువంటి వేదనతో కృంగిపోతాము. అది ఎలాంటి సమస్య అయినా మనకు మనమే తల్లడిల్లిపోతూ ఉంటాము. కానీ దేవుని వాక్యం ఈ రాత్రి శ్రమిస్తున్న మాట ఏంటంటే, నువ్వు సమస్యలు పడతాము కాదు, కానీ వేదన పడతాము కాదు, కానీ బలహీనపడిపోయి బాధలను పెరిగిపోయి నేనేమి చేయలేను, నా పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నట్టే కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. మనం ప్రార్థించే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు వినే వ్యక్తిగా ఉంటాడు, ఆయన ఆలకించే వ్యక్తిగా ఉంటాడు, సహాయం చేసే వ్యక్తిగా ఉంటాడు. అలాగే కీర్తనకారుడు కూడా అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా మొర నీ యొద్దకు సారనిమ్ము. ఈయన దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో ఆయన చేస్తున్నది ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే తన జీవితంలో వచ్చినటువంటి ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో బాధలు బట్టి ఆయన దేవుని మందిరానికి వెళ్ళాడు. మనకు వచ్చిన సమస్య 10 మందికి చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. మనకు వచ్చిన సమస్య మన ఇరుగు పొరుగు వారికి చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. మనకు వచ్చిన బాధలను ఎవరితో పంచుకోవడం వలన ప్రయోజనం లేదు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మనము ప్రార్థించడం వలన, ఆయనకు చెప్పుకోవడం వలన దేవుడు తప్పకుండా పెట్టాడు. లోకంలో మనుషులుగా ఉన్న వాళ్ళందరూ కూడా నీ సమస్య వినొచ్చు, నీ బాధ వినొచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను ఎగతాళి చేయటం అనేది కాదు. కానీ దేవుడు ఎగతాళి చేసేవాడు కాదు, అవమానపరిచేవాడు కాదు, నిందించేవాడు కాదు, బాధ పెట్టేవాడు కాదు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మన సమస్య చెప్పుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఒకటి ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు, రెండవది ఆయన జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే, మనకు జవాబు ఇవ్వాలి అంటే మనము దేవుని సన్నిధిలో మనం ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవారిగానే ఉండాలి. పరిస్థితులు బాగోకపోతే ప్రార్థన, అన్ని బాగుండే ప్రార్థన లేని వారిగా మనము ఉండకూడదు.
ప్రతినిత్యము కూడా మనము ప్రార్థించేవారిగానే ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనివ్వు. హల్లెలూయా. ఆయన అంటాడు, నా మొర నీ యొద్దకు చేరనివ్వు. ఎవరి యొద్దకు చేరాలి? మన దేవుని యొద్దకు చేరాలి. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. ఆయన అంటాడు, నువ్వు ఏ సమస్యలో ఉండి ప్రార్థిస్తున్నావో, ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనకు నేను జవాబిస్తాను, నేను నీకు రక్షణ కలగజేస్తాను అని ఆ ప్రార్థించే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మనము కూడా దేవుని సన్నిధిలో ఏ బాధ చేత, ఏ బలత్కారం చేత, ఏ నిట్టూర్పు చేత దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నామో అవన్నిటిని బట్టి ఆయన మనకు రక్షణ కలగజేస్తాడు. హల్లెలూయా. ఆయన రక్షణ కలగజేసే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, జవాబునిచ్చే దేవుడు. అందుకనే ఈ రీతిగా వ్రాయబడిన మాట, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే చేసేవాడు, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసేది. ఎవరైతే దేవుని సహాయం కోరుకుంటున్నారో వారికంట దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. వారికి ఉన్న సమస్యల నుండి, బాధల నుండి ఆయన ఏం చేస్తాడంటే విడిపిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, మేలులో చేస్తాడు. ఈ రాత్రి మనము ఏ పరిస్థితిలో ఉన్నాము, ఎలాంటి సమస్యలు ఉన్నాము, మనము కూడా ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉందాము. కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనివ్వు. ఆయన అంటాడు, బాధపడు వారికి చేయబడిన బలత్కారం బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. ప్రార్థించే వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. రాత్రి మనమందరం కూడా తరలివచ్చి ఆయన సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము, ప్రార్థన సహాయం కోరుకుందాము. ఏ పరిస్థితిలో దేవుని సన్నిధికి వచ్చాము, ఏ స్థితిగతుల్లో మనం ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాంటి బాధల్లో ఉన్నాము, ఎలాంటి కష్టాల్లో ఉన్నాము, ఈ రాత్రి ప్రభువుని అడుగుదాము. ప్రభువా, ప్రభువా, యెహోవా నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన నీ యొద్దకు చేరనివ్వయ్యా, నా మొర నీ యొద్దకు చేరనివ్వయ్యా అని ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రి ప్రతి ఒక్కరి సమస్య కొరకు ప్రార్థిస్తాము, ప్రతి ఒక్కరి క్షేమము కొరకు, సంఘంలో ఉన్న కుటుంబాల క్షేమము కొరకు, వారి ఆరోగ్యముల కొరకు, వారికున్న అవసరాల కొరకు, వారికున్న బాధల కొరకు, వారు పడుతున్న వ్యాధుల కొరకు, అన్నిటి కొరకు ఈ రాత్రి సన్నిధిలో అందరూ కూడా ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరి పరిస్థితులు మార్చే దేవుడు మనకున్నాడు, స్థితిగతులు మార్చే దేవుడు కాదు, జీవితాలను బాగు చేసే దేవుడు కాదు, అప్పులు సమస్యల నుండి విడిపించే దేవుడు కాదు, కన్నీరు పిలిచే దేవుడు ఉన్నాడు, దుఃఖము నుండి విడిపించే దేవుడు మనకున్నాడు. మన పరిస్థితులను మార్చే దేవుడు. మొట్టమొదటిగా సంఘం కొరకు ప్రార్థన చేద్దాము.